ఏది ఏడైతుంది ఇంకా లేస్తలేదు. నిన్ననే ఆరైంది. నిన్ననే గంతగానం కుట్టింది. ఈరోజు ఏడైతుంది ఇంకా లేస్తలేదు. దీన్ని ఇది మంచిగా అన్నది దున్నపోతు లెక్క ఇంకా లేస్తలేదు. దీనికి గట్టి ఒకసారి ఒక దెబ్బ ఎత్తగానే లేవది. లేదే దున్నపోతు అని ఎంతసేపు అంటావు? లేచి పని చేయపు. ఏమో నాకు ఎన్ని పనులు ఉంటే ఎన్ని అసలుకే బోళ్ళు తోమిన, పైకి పోయి బట్టలు ఆరేసిన, వాషింగ్ మిషన్ ఉతికితే ఇన్ని పనులు చేస్తే నువ్వు మంచిగా ఈడిద్దాక వండి మంచిగా ఇస్తుంది. పొద్దులో లేవే లే నడు. బ్రష్ అయిపో. బ్రష్ చేసి అన్నావు. నీకేమైనా తెలుగు ఉందా అని మళ్ళీ బ్రష్ అయిపో. నువ్వు ట్యాబ్లెట్లు తెచ్చింది బాణం అవుతుందా? అయిపోయింది నా ట్యాబ్లెట్లు రేపు. ఊకే ట్యాబ్లెట్లు అంటుంది అని అనుకోకు. ట్యాబ్లెట్లే మన ఆరోగ్యం ఏమవుతుంది? నా ఆరోగ్యం అన్నది అయితే నిన్నెవరు చూసుకుంటారు? తేపో నేను కూడా ముఖం కడుక్కొని వస్తాం. తెస్తావా లేదా? లేచి మంచిగా స్నానం చేయి. నేను చేసినప్పుడు చెప్తుంది. మంచిగా స్నానం చేసి పోయి తేపోన్నాడు. తీకు ఏమో పోతున్నామా? బ్రష్ అయిపో. అమ్మో నేను ఇంకా ముఖమే అడగలే. నేను కూడా 6:30కి లేచిన, కానీ మొన్న 5:30కి లేచిన, మొన్న 6కి లేచిన. నేను అయితే దాన్ని ఎందుకు అనుకునేయాలి? ఈరోజు 6:30కి లేచిన. నాకంటే 30 నిమిషాలు ఎక్కువ ఉన్నది. దీన్ని ఎట్లా చెప్పు కొట్టాలి. నాకంటే 30 నిమిషాలు ఎక్కువ ఉన్నది. దొంగ ముఖంది. మళ్ళీ వచ్చి అన్నది ఏంటిది? వెళ్ళి మళ్ళీ వచ్చి ఎందుకు అన్న విన్నాడు? ట్యాబ్లెట్లు రేపు. ఏమో ఉండు, నేను ఇప్పుడు అత్తా. ఇన్నే ఉండు. నువ్వు ముఖం కడిగినాక నా పక్కన నిలబెడతా. ముఖం కడిగిను నేను ఇప్పుడు అత్తా. ఈయన్నే ఉండు. జరంత 2 నిమిషాలు వెళ్ళొస్తా. 2 నిమిషాలు 1 నిమిషాలు ఇక్కడనే ఉండు. ఉంటావా? తోలు తీస్తా. నేను స్నానం చేసి వచ్చిన. నువ్వు చేసినావా లేదా? చేస్తే మంచిదే. చేసి వచ్చినావా నువ్వు ఆల్రెడీ? ట్యాబ్లెట్లు చెప్పు. 1 నిమిషమా? విడమున్న 500 పెట్టి 500 ఎడుకోయి. ఇది ఎన్ని మందులు తెచ్చు? ఇలా 500 ఉంటే ఏమని అనవట్లేదు. నువ్వు నాకు మొన్న ఎంత ఇచ్చినావు వడ్డీ అని చెప్పి నేనే నీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా. ఒక 2000 తీసుకున్నా. 10 రూపాయలు ఇస్తున్నా, తీసుకో. ఒక 1000 తీసుకున్నా, 10 రూపాయలు తీసుకో. ఏంది గట్ల ఇస్తున్నావు? నా గొంతు మంచిగా లేదు. నీ వల్లనే నీతో ఒర్రి నా గొంతు గిట్లా తెచ్చుకొని 2-3 వేలు తీసుకున్నా. 10 రూపాయలు ఇస్తున్నా. మంచిగా ఉంచుకో. పోయినాయి అనుకో దోమలు పెట్టి అంటుకొని సంపుతా. ఇద్దా ఆ చీడ నిలబడు. నేను వాళ్ళ దుకాణంకి పోయేస్తా. వాళ్ళు నన్ను ఏమన్నా అన్నారు అనుకో, నువ్వు మీ బిడ్డని అట్లా కొడతాను అని ఏమన్నా అన్నారు అనుకో, వచ్చి నీకు తోలు తెప్పుతున్నావు. ఇప్పుడే వస్తా. నీడుండు. అమ్మ ఇక్కడనే ఉంటా. ఎందుకంటే నేను కూడా బొట్టు పెట్టుకున్నాను అండ్ స్నానం చేశాను కదా. నువ్వు తిడతామనేమో చెప్పి బొట్టు పెట్టుకున్నాను అమ్మ. నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? సరే అమ్మ, నువ్వు వెళ్తా అన్నావు కదా, ఇంకా వెళ్ళు. అమ్మ వచ్చేటప్పుడు ఏం లేదమ్మా, ఏం లేదమ్మ, వెళ్ళమనంటే తిడుతుంది. పోయిందా? అమ్మ అసలు నేను ఏమనకపోయినా నన్ను ఎందుకు
అర్థం కాదు. నాకు ఒకసారి ఛాన్స్ రావాలి, ఎట్లా ఉంటే అట్లా కొట్టాలి. ఇంకా నువ్వు గొంతు మారిపోయింది అని అంటుంది. ఏం గొంతు మారిపోయింది అంత పని చేసి ఈ చున్నీ వద్దంటే చున్నీ వేసింది. అండ్ ఇంకా బొట్టు పెట్టుకోవాలంటే బొట్టు అండ్ హెయిర్ టు కీప్ అయినా పెట్టుకుని మచ్చలోపు మళ్ళీ తుడిపేసి పెడితే కొంచెం అటు ఇటు అయినా బొట్టు తీసావు, అది తీసేసావు అంటది. ఎవరికి వచ్చిన బాధ. మనం కూడా అదే షాప్కి వెళ్దాం. అమ్మో వద్దు, లాస్ట్ టైం షాప్కి రమ్మంటే రాలేదు, సడన్గా వచ్చింది. ఇప్పుడు ఏ షాప్లో ఉంటుందో తెలియదు, సడన్గా ఎప్పుడు వచ్చేయమంటుందో కూడా తెలియదు. ఎందుకు వచ్చిన బాధ వచ్చినట్టుంది. మనం అటు వెళ్ళి ఇల్లు చూసుకున్న ట్యాక్సీ చేద్దాం. ఇల్లు అవ్వాలి. ఓసే ఓసే ఎక్కడున్నవే? అమ్మా నేను ఇల్లు ఊడుస్తున్నాను. ఇల్లు ఊడుస్తున్నావా? నేను ఇప్పుడే కదా బయటకు వెళ్ళి లోపలికి వచ్చాను. ఎప్పుడు ఇల్లు ఊడుస్తుంది చూద్దాందా. ఇల్లు ఊడుస్తున్నావా? నేను ఇప్పుడే బయటకే వచ్చిన, నువ్వెప్పుడు ఇల్లు ఊడుతున్నవే? నేను ఇప్పుడే అట్లా దుకాణానికి పోయి వచ్చిన, మీ ఇల్లు ఊడుతున్నావు? నా గురించి ఏమైనా తిక్క తిక్క మాట్లాడినావు అనుకో, అంత గీడ ఫోన్ పెట్టిన అంతా వినబడుతుంది. నేను ఒకసారి చూడాలా? ఆ ఫోన్ ఇప్పుడు కాదే, నీ నాన్న నచ్చింది భోజనం పెట్టేస్తా. ఆ ఫోన్లో ఏమున్నదో ఏమో, నువ్వేమన్నావు వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తావు. అంతలోపు నువ్వు ఉంటావా ఆడుంటావా ఇల్లు ఊడ్చుకుంటా ఉండు. నేను ఇప్పుడే జల్దీ 2 నిమిషాలలో వస్తా. నా గొంతు కొంచెం మంచి అయినా అయింది. మళ్ళా అయ్యో దుకాణానికి పోయి మందులు వేసుకున్నా, మంచిగానే అయింది. నువ్వేమన్నావో అవన్నీ వింటాం. మీ అయ్య కాఫీ పెట్టచ్చి ఇప్పుడే వస్తా. ఇప్పుడే ఊకే పోతాను అని అనుకోకు. ఎక్కడున్నా వినబడితే ఒక సెల్లు తీసుకొస్తా. నువ్వేమన్నావు వింటా. వస్తాను మీ అయ్యేందుకు నేను వెళ్తాను. ఇది నా సెల్లే కదా. ఇలా ఏమన్నావు అన్నీ వినబడతాయి. ఉంటావు నీ సంగతి చెప్పి దోవల్ బ్యాట్ పట్టి ఈరోజు నేను కొట్టకపోతే చూడు, నత్తలేదు మనలేదు. నీ సంగతి ఎర్రగా మరగ జోపుతా. ఇది వస్తలేదు ఏంది పడగాని. కొత్త ఫోన్ కొని 1,00,000 రూపాయలు పెట్టి అది ఏదో ఉన్నది ఇది అదా అయ్యా, అది ఉన్నది అనే 17 అది వచ్చింది మొన్న. iPhone 17 అమ్మా. గది కొనియరాదు, 1,00,000 రూపాయలు పెట్టి ప్లీజ్ కొనియరాదు. అయినా ఇంత బొత్తులాడుతాను ఏంది. నేను ఒక బ్యాట్ అందుకొని ఒకటి చంపితే నువ్వు మంచిగా సెట్ అవుతావు. ఆగేమన్నావు ఏంట? అదే నేను మా అమ్మ ప్లేస్లో ఉంటే మా అమ్మ సంగతి చెప్పేదాన్ని. ఒక నిమిషము, నువ్వు నా ప్లేస్లో ఉంటే నా సంగతి చెప్పేదానివా? ఇంకేమన్నా ఉంటా? నా 5,000 తీసుకొని ఒక 10 రూపాయలు ఇచ్చింది. ఒక్క నిమిషమా కాదు, మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ కార్ నుంచి పెడదాం. నువ్వేమన్నావు, నువ్వు ఎంత ఘనకార్యం చేసినావు ఇప్పుడు నేను వింటావు. ఇదంతా యోగ్యులు ఉన్నది, నాకు రాదనుకోకు. నువ్వు చెప్పింది నీ తల ప్రాణంకి వచ్చిందని ఇంకోసారి ఏమైనా చెప్పకుండా ఉంటుంది. నేను బ్యాడ్ పార్టీ చంపుతా. ఒక్క నిమిషమా, నా ఈడ సిగ్నల్ అట్లే అటు పోతాను. అదే నేను ఆ ప్లేస్లో ఉంటేనా మా అమ్మ సంగతి చెప్పేదాన్ని. ఒక 10,000 తీసుకొని ఒక 10 రూపాయలు ఇచ్చింది. ఎందుకు అయినా వచ్చిలోపు అది వచ్చినాక పని చేయాలి. ఇంకా నేను ఆమెలా కుంకుమ పెట్టుకోవడం ఇష్టం.
అయినా ఆల్మోస్ట్ హేట్ అయినా పెట్టుకుని చిన్న కూడా వేసుకున్నాను. ఆహా, ఏంది అంటున్నావు? అందరికి వినిపించాలి అన్నీ. హావ్ నేను ఎంత పెద్ద ఘనకారం ఏం చేసినా అందరికి వినిపిస్తా. ఆ ప్లేస్లో ఉంటేనా మా అమ్మ సంగతి చెప్పేదాన్ని. ఒక 10,000 తీసుకొని ఒక్క నిమిషం ఆగు. 10,000 తీసుకొని ఇంకా కాదు అసలు ఏమందంటే ఒక్క నిమిషం అసలు గింత అటు గిల్లోకి అందరు వినిపించి ఏమున్నదు ఇంత కోపం అంతా ఆమె ముందే వినిపిద్దాం. ఫస్ట్ అయితే మీకు వినిపిద్దాం. నేనే ఆ ప్లేస్లో ఉంటేనా మా అమ్మ సంగతి చెప్పేదాన్ని. ఒక 10,000 తీసుకొని ఒక 10 రూపాయలు ఇచ్చింది. ఎందుకు అయినా వచ్చేలోపు అది ఊడిసినట్టు పని చేయాలి. ఇంకా నేను ఆమెలో కుంకుమ పెట్టుకోవడం ఇష్టం. అయినా అనవసరంగా హేటుకి పైన పెట్టుకున్నా, చిన్ని కూడా వేసుకున్నా. కుంకుమ పెట్టుకుంటే ఇష్టం లేదా? చున్నీ వేసుడు అంటే ఏదో అన్నదా? ఏమో అన్నది. ఎంత పెద్ద మాట అన్నది. లంచన్నా ఏమో అన్నది. అమ్మో ఓ ఏమో అన్నది ఇంగ్లీష్లో. ఆగుర్రి ఇందాం. సంగతి చెప్తా. వచ్చిన తల్లి వచ్చిన. ఇంత పెద్ద మాట అన్నావు నన్ను. ఇను నువ్వేను నేను చెప్పాలా? నువ్వు వింటావా? అదే నేనే ఆ ప్లేస్లో ఉంటే నా ప్లేస్లోనా మా అమ్మ సంగతి చెప్పేదాన్ని. నా సంగతి చెప్తా. 10,000 తీసుకొని ఒక 10 రూపాయలు ఇచ్చింది. ఎందుకు 10 రూపాయల? అయినా వచ్చేలోపు అది ఊడిసినట్టు యాక్టింగ్ చేస్తావా? ఇంకా నేను ఆమెలో కుంకుమ పెట్టుకోవడం ఇష్టం. అయినా అనవసరంగా హేటుకి పైన పెట్టుకున్నా, చిన్ని కూడా వేసుకున్నా. హీట్ అయింది. అమ్మో అయ్యో అమ్మో ఏంది గిట్ల తయారైనవేంది? ఏం మాటలు మాట్లాడుతున్నావు? హీట్ అయింది. అమ్మో నేను దూమలు పట్టుకొచ్చి వేసి కొడతా లేస్తాను. హీట్ అయింది. ఏం పోతు మాట్లాడినవే నా పర్వతి. హీట్ అంటే ఇష్టం లేదమ్మా, ఇష్టం లేదనమ్మా. అయినా నన్ను గట్ల మాట్లాడుతున్నావు. నీ సంగతి చెప్తుండే. నీకు తెలివిందా? ప్లీజ్ అమ్మ నీ కాళ్ళు మొక్కుతాం. మొన్న అనే ముందు గుర్తుకు రాలే. నువ్వు నా దగ్గర ఉంటే అది ఏంది పీసా ఏమో అన్నావు. ప్లేస్ గది అంటే నా దగ్గర ఉంటే నా సంగతి చెప్తావా? ఏం చెప్తావి? చెప్పు. ఇంకా నీ అచ్చలో పూడిసినావు. ఏం ముడిచిన? ఏడ చెత్త అన్నే ఉన్నది. ఏం ముడిచినావు? యాక్టింగ్ చేసినావా? నీ చేత ఇంట్లో పనులన్నీ వేపిస్తానే. అప్పుడు నీకు తెలిసి వస్తుంది. నడువుడు ఏమో ఒక్క మాట చెప్తుంది, ఒక్కటిన్నది. నేను దొంగలు పట్టుకొని చేతి పట్టు ఒక్క దెబ్బ వేసి నా గాజు ఇరిగిపోయింది. నాకు గాజు ఎందుకు ఇరిగిపోయింది? నిన్ను అయ్యో నాన్న ఆకు కొడుతున్నానా అని యాక్షన్ చేస్తా. ఆడెవరన్నా వచ్చారు అనుకో గిట్లనే యాక్షన్ చేస్తా. నీకు ఇట్లా ఒక దూమి పట్టుకొస్తా.
ఇది ఆన్ చేసి నీ సంగతి చెప్తా. నిజమే అబద్ధం అయ్యో ఆన్ అయిందా? కొట్లను కొడుతున్నా మొత్తం. మరి ఇంకోసారి చెప్తావా? నమస్కారం నమస్కారం. మీకు తెలుసా వదిన, నా బిడ్డ నన్ను ఏమన్నారు, అందుకే ఆగంటున్నా. అది నన్ను కొన్ని మాటలు అన్నాను వదిన, ఆ మాటలు తట్టుకోలేక ఆగు ఆపంటున్నా ఆపంటున్నా. చూడు ఈయన అదే నేనే ఆ ప్లేస్లో ఉంటేనా మా అమ్మ సంగతి చెప్పాను. ఒక 10,000 తీసుకొని ఒక 10 రూపాయలు ఇచ్చింది. ఎందుకు నేను వచ్చేలోపు అది ఊడిసినట్టు పని చేయాలి. ఇంకా నేను ఆమెలో కుంకుమ పెట్టుకొని ఇస్తాను. అయినా ఆల్మోస్ట్ ఐ హేట్ అయినా పెట్టుకొని చిన్న కూడా వేసుకుంటాను. చూడు నాకు ఇష్టం లేదంట కుంకుమ పెట్టుకుంటూ, ఇంకా సున్ని కూడా ఇష్టం లేదు. అయినా నా బలవంతం వేసుకుందంట. వచ్చేసరి కుడుతుందంట. 10,000 కాదు, ఒక 5,000 తీసుకుంది. ఎందుకు చెప్పాలి? అది కూడా దాన్ని బంగారం అన్నామని జమ చేస్తున్నా. దాని పుట్టినరోజు వస్తుంది ఇద్దామని చెప్పి దానికి సర్ప్రైజ్. అంత గొలగొట్టింది కదా దిన. నన్ను ఎంత పెద్ద మాటలు అంది చూసినావా దిన? ఎంత పెద్ద మాటలు అన్నది. ఇది ఇచ్చిన దిన, ఇవి ఇచ్చిన ఏదో అది చాకులెట్లు అన్నా గవి ఉంటాయి కదా, గవి చిప్పులు, ఆ గవ్వ అన్న చిప్పిర్లు కొనుక్కుంటుందని పోనీ ఇద్దామని అన్నా. దానికే వదిన, దాని పైసలు తీసుకోలే. అది ఒక్కసారి నా వల్ల ఒకటేసారి తీసుకున్నది. అది కూడా రేపో మాపో ఇద్దామనుకున్నాం. అవునా కదా? రేపో మాపో ఇద్దామనుకున్నా. ఇంతలోపే ఇది ఇంత పెద్ద మాటలు అన్నది. కొడుతుందని చెప్పిందా? ఏం కన్నా ఎవరికన్నా చెప్పుకో. ఈ పాలు తట్టుకోలేదండి నా. నువ్వు రామ్మా లోపలికి. ఏం చేస్తున్నావు? ఇట్లా అమ్మ ఒకసారి ఇట్లా వస్తున్నా. మీ పక్కకే వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా. నేను ఎందుకన్నారు అత్తయ్య అమ్మని? అమ్మ నన్ను పొద్దున ఎలా లేపుతుంది తెలుసా మీకు? అమ్మ బంగారం అని లేపుతుంది. బొర్రగా తిన్నపోతాను లేపుతుంది. అలాంటిదాన్ని అమ్మ ఎందుకన్నా అత్తమ్మ? ఇంకా ఎలా తెలుసు? ఒక్క పని కూడా చెప్పది. ఒక్క ఇల్లుడు నచ్చలోకి ఇల్లుడు అంటే యాక్టింగ్ అయితే పని అంతే. ఇప్పటికి బోళ్ళు దోమిచ్చింది, బట్టలు ఉతికిపించింది, అన్నీ వేయించింది. ఏం పని చెప్పదు. బోళ్ళు అదే అంటే ఇట్లాంటి ఏం చెప్పదు అంటున్నా. అట్లాంటిది అమ్మని ఎందుకు అన్నావు వదిన? ఇప్పుడు నా తోలు తీసి దండ మీద ఆరేసి నన్ను సాగు కొడుతుంది. ఇంకా ఎందుకో ఇంకెవ్వరికి చెప్పకు. చెప్పినా నేను సచ్చిపోతా పైకి. చెప్పకంటున్నా. అమ్మ నన్ను చాలా ప్రేమ చేసుకుంటుంది. చెప్పక ఇంకెవరికి. అపార్థం చేసుకున్నాను కదమ్మో. అమ్మకి వెళ్ళి సారీ చెప్పేసేసి. ఇప్పుడు వెళ్తే ఏమంటుందో ఏమో. అమ్మ అది నువ్వుకే అమ్మ, అది నేను చెప్పేది విను. అది అమ్మ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు ఏం చెప్తావు? అందరు వచ్చి ఇంట్లో ముందు నీ బిడ్డని కొడుతున్నావా అంటారేంది? సంగతి దొమ్మలు పేట ఓహో ఈయన పెట్టిందా? నీ సంగతి అవి చెప్తా. దొమ్మలు పెట్టు. కొట్ట ఎవరికైనా చెప్తాయి నిన్ను కదా, నీకంతా మనం తిట్టిన సిగ్గుమనం ఏమన్నా ఉన్నదా? చిప్పు ఇంట్లోకి వెళ్ళిపో. ఏమొచ్చి అందరు చెప్తారు, అందరు కొంప మీద పడతారు. నీకు ఈరోజు నుంచి చూడు ఎట్లా అంటే అట్లా కొడతా. నీకు నువ్వు చెప్పినా చెప్పకపోయినా చూసిరా లేదా? ఎందుకు తప్పు
చేసుకునే కదే. ఇది గాయస్ ఈరోజు పార్ట్ అయితే. పార్ట్ 3 కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మామ్స్ ఎంతమందికి ఉన్నారు, లేదంటే అత్తయ్యలు ఎంతమంది ఉన్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కొట్టించుకున్నాను, అది చూపించలేదు ఎందుకంటే నవ్వు వచ్చింది. ఖచ్చితంగా ఒకసారి అయితే చూపించడానికి ట్రై చేస్తాను. నా ఆపుకుంటున్నాను, బట్ అయినా వచ్చేసింది. అది నా మాటలకి నాకే. జస్ట్ ఈ వీడియో 20 minutes 40 secondsే. ప్లీజ్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, గుడ్ కామెంట్స్.